వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, గురు పౌర్ణమి దత్త జయంతి వస్తుంది కదా, మరి ఈ రోజు ప్రాముఖ్యత గురించి, ఈ రోజు మనం అంతా ఏం చేసుకుంటే బాగుంటుంది, ఏమైనా రెమెడీస్ చేసుకుంటే ఎంత వరకు వర్కౌట్ అవుతుందో తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మనకు మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పౌర్ణిమ దత్త పౌర్ణిమ గాను గురు జయంతి గాను చాలా మంది చేసుకుంటూ ఉంటారు. ఆ రోజున దత్తాత్రేయుడికి చాలా విశేషమైనటువంటి క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు ప్రతి ఒక్క దేవాలయంలో. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి ఆవిర్భవించినటువంటి రోజు మార్గశిర మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున భూమి మీదికి అవతారం దాల్చినటువంటి రోజు కాబట్టి ఆ రోజు దత్త పౌర్ణిమగా ప్రసిద్ధి చెందినటువంటి రోజు. అయితే అలాగే దత్తాత్రేయుడిని గురుముఖతగా కూడా చాలా మంది ఆరాధిస్తూ ఉంటాడు. అంటే లోకానికి జగద్గురు ఆదిశంకరాచార్యుల ముందు ఉన్నటువంటి గురువు ఎవరైతే ఉన్నారంటే దత్తాత్రేయ స్వామి వారు మన గురు పరంపరగా వచ్చి రావడం జరుగుతుంది. అందుకే గురువుల మీద ఎప్పుడైనా కూడా జగద్గురు ఆదిశంకరాచార్యులు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ వాళ్ళపైన దత్తాత్రేయుడి యొక్క ఫోటో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క పరంపర నుండే మనకు జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క పరంపర రావడం జరిగింది. ఇలా దత్తాత్రేయుణ్ణి లోక గురువుగా పూజించేటటువంటి మహోన్నతమైనటువంటి విధానం మన సనాతన ధర్మంలో ఉండడం జరుగుతుంది. దత్తాత్రేయ అంటే మూడు తలలు మూడు శిరస్సులు గల, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ప్రతిస్వరూపమే ఈ యొక్క దత్తాత్రేయుడు అని శాస్త్రం చెప్పడం జరిగింది. అందులోనూ దీనికి కూడా ఒక కథ ఉంది. పూర్వకాలంలో లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతీదేవి ముగ్గురు కూడా అనసూయ మీద చాలా ఈర్ష్య అసూయతో కూడుకొని ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే పాతివ్రత్య ధర్మంలో అనసూయకు మించినటువంటి వారు ఎవరూ కూడా లేరు. అలాంటి అనసూయను చూసి వీళ్ళు ముగ్గురు కూడా, అంటే బ్రహ్మాది దేవతలు సైతము అసూయ పడేలా ఆమె పాతివ్రత్య ధర్మాన్ని నిర్వర్తించింది. కాబట్టి ఆ పాతివ్రత్య ధర్మాన్ని ఎలాగైనా భంగం చేయాలని వీరికి అసూయ పుట్టిందట. ఎవరికి? లక్ష్మీదేవికి, సరస్వతికి, పార్వతీదేవికి అసూయ పుట్టేసరికి ఆమె పాతివ్రత్య భంగాన్ని ఎలాగైనా చేద్దాము అని చెప్పి అసూయతో ఆమె దగ్గరికి ఎంతో మంది దేవతలు అర్థించారు. ఎవరు కూడా ఒప్పుకోలేదట. అలాంటి సందర్భంలో ఆమెకు పాతివ్రత్య భంగాన్ని కలిగిద్దామని చెప్పేసి ఏం చేశారు దేవతలందరూ కూడా అంటే, ఆమె దగ్గరికి వెళ్ళి పాతివ్రత్య భంగాన్ని కలిగిద్దామంటే ఎవరికి సాధ్యపడలేదట. అలా ఒకానొక సమయంలో ఆ అత్రి అనసూయ ఇద్దరూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తేజస్సుతో ఉన్నటువంటి మాకు పుత్రుడు కావాలి అని కోరుకున్నారట. ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో 3 ముఖాలతో జన్మించినటువంటి వాడే దత్తాత్రేయ స్వామి వారు. కాబట్టి ఆ దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల మనకు అనేక రకములైనటువంటి సిరి సంపదలు కలుగుతాయి, అలాగే ఆయుష్ కలుగుతుంది, అలాగే మనకు జీవన విధానంలో ఎన్నో రకాలైనటువంటి విజయాలను పొందడానికి దత్తాత్రేయ స్వామి వారిని ఉపాసించడం అనేటటువంటిది జరుపుకోవాలి. చాలా మంది ఇంకో విషయం తెలియనటువంటి, దత్తాత్రేయ స్వామి వారు తాంత్రిక శాస్త్రంలో చాలా నిష్ణాతుడట. తంత్రశాస్త్ర విధానంలో నిష్ణాతుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం దత్తాత్రేయుడు అని చెప్పడం జరిగింది. తాంత్రిక శాస్త్రం పుట్టింది కూడా దత్తాత్రేయ స్వామి వారి పరంపర నుండే తాంత్రిక శాస్త్ర విధానం అనేటటువంటిది పుట్టడం జరిగింది. కాబట్టి తంత్రశాస్త్రం నిష్ణాతుడు. కాబట్టి అందుకే ఎవరైనా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బందులు పడుతున్నటువంటి వారు, అలాగే రోగాల బారిన పడినటువంటి వారు, మానసికంగా శారీరక దృఢంగా లేనటువంటి, ఇప్పటికీ కూడా మనకు ఇక్కడ కర్ణాటకలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క క్షేత్రం ఉంటుంది. ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ నిద్ర చేసి గురు పారాయణం, గురు చరిత్ర పారాయణం చేయడం ద్వారా వాళ్ళకున్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయని కూడా మనకు శాస్త్ర ప్రతీకగా నిలిచింది. ఆ యొక్క క్షేత్రము చాలా విశేషమైనటువంటిది. శ్రీపాద వల్లభుడు ఉన్నటువంటి క్షేత్రము, దత్తాత్రేయుడు ఉన్నటువంటి క్షేత్రము, నడిచినటువంటి క్షేత్రము, ఆ యొక్క క్షేత్రము చాలా విశేషమైనటువంటి. ఆ క్షేత్రంలో నిద్ర చేసి వస్తే చాలా విశేషంగా పుణ్యము పురుషార్థం కలుగుతుంది. ఆ రోజున దత్త జయంతి రోజు కూడా అక్కడ ఇసుకేస్తే రాలనంత జనం వస్తారు. చాలా గానగాపూర్ క్షేత్రం, గానగాపూర్ ఈ క్షేత్రం చాలా విశేషమైనటువంటి. అక్కడ నదీ సంగమం ఉన్నటువంటి క్షేత్రము. మనకు ఈ యావత్ భారతదేశంలో
గానగాపూర్ క్షేత్రం చాలా సుప్రసిద్ధమైనటువంటి, మళ్ళీ అక్కడ స్వామివారి విగ్రహం అలాంటివి ఏమి ఉండవు, కేవలం పాదుకలు మాత్రమే ఉన్నటువంటి క్షేత్రము. కాబట్టి అది చాలా విశేషమైనటువంటిది. అక్కడ స్నానం ఆచరించి అక్కడ 7 రోజుల వరకు ఎవరైతే సేవ చేసుకొని 7 రోజుల వరకు గురుచరిత్ర పారాయణం చేస్తారో వాళ్ళకున్నటువంటి దారిద్ర్యములు తొలగిపోతాయి, కష్టాలు తొలగిపోతాయి, దుఃఖములు తొలగిపోతాయి, బాధలు తొలగిపోతాయి. ఇలా 1 కాదు 2 కాదు, వాళ్ళకున్నటువంటి సర్వ కష్టాలు సర్వ అరిష్టాలు పోవాలంటే ఒక్కసారి గానగాపూర్ క్షేత్రానికి వెళ్ళి వస్తే అక్కడ విశేషమైనటువంటి చాలా మంది కూర్చొని పారాయణం నిత్యం నిత్యం వందల మంది పారాయణం చేస్తారు. అక్కడ మీకు ఎక్కడా కనిపించినటువంటి కుక్కలు అంటే శునకములు ఉంటాయి కదా, అక్కడ కనిపిస్తాయి. అక్కడ ప్రతి ఒక్క శునకము దత్తాత్రేయుడు స్వరూపంగానే చూస్తాయి. ఎందుకంటే దత్తాత్రేయుడు యొక్క స్వరూపంగానే భావించి వచ్చినటువంటి కుక్కలకు తప్పకుండా వాటికి భోజనం పెట్టిన తర్వాతనే అక్కడ భుజించడం అనేటటువంటిది సాంప్రదాయం. కుక్కలు లేవు అక్కడ, వాటికి భోజనం పెట్టలేదు, వాళ్ళకి రొట్టెలు పెట్టలేదు అంటే ఎవరు కూడా భోజనం చేసేటటువంటి వారు కాదట. ఎందుకంటే అక్కడ వాటికి భోజనం పెట్టిన తర్వాత చేస్తే దత్తాత్రేయుడికి ఆ భోజనం చెందినట్టుగా భావన చేసుకుంటారట. అందుకే చాలా సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రము. దత్త పౌర్ణమి రోజున విశేషంగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. గారు చాలా మంది అక్కడ నది స్నానం చేసి అక్కడ బట్టలు అక్కడే వదిలేసి కొత్త బట్టలతో అక్కడ వృక్షం ఉంటది. అవునండి, మహావృక్షం దగ్గర దీపారాధన చేసి మళ్ళీ అప్పుడు గుడికి వెళ్తూ ఉంటారు. అది చాలా ఏళ్ల నాటి వృక్షం, మహావృక్షం. అది ఇప్పటిది కాదు, దాదాపు ఒక 500-1000 సంవత్సరాల క్రింద నాటి వృక్షం అని అక్కడ ప్రతీక చాలా మంది చెప్పుకుంటూ వస్తారు. అక్కడ దత్తాత్రేయ స్వామి వారు కూడా నాటినటువంటి వృక్షం అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం మనకు పురాణ గాథల్లో లేదు కాబట్టి అది చెప్పలేము. కాకపోతే పురాణమైనటువంటి వృక్షంగా కూడా చెప్పడం జరిగింది. ఆ వృక్షం కింద దీపం వెలిగించిన మన యొక్క అంధకారాన్ని తొలగించబడుతుంది అని కూడా అక్కడ శాస్త్ర ప్రతీక. చాలా మంది వందల మంది గురు చరిత్ర పారాయణం చేస్తూ ఉంటారు. చాలా మంది అక్కడ విశేషంగా ఇంకోటి ఏంటంటే ప్రతి అమావాస్యకు ఆ క్షేత్రమునందు ఎవరికైతే అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తారు, ఇప్పుడు బాణమతులు చేతబడి చిల్లంగులు అంటారు, అమావాస్యకు అక్కడ నదీ స్నానం ఆచరించి అక్కడ దత్తాత్రేయుని క్షేత్రం దగ్గరికి వెళితే ఎవరైతే అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నారో, ఎవరికైతే ఏదైనా క్షుద్ర ప్రయోగం జరిగింది, చాతబడి జరిగింది అని అనుకుంటుంటారో అలాంటి వారు అక్కడ తప్పకుండా గోదావరిలో స్నానం చేసి ఆ రాత్రంతా అక్కడే ఉండేసి మరోనాడు దత్తాత్రేయుని దర్శించి వస్తేనట ఆ పాపాలన్నీ కూడా తొలగిపోయి ఎవరైనా మంత్ర ప్రయోగం చేసినా చెడు ప్రయోగం చేసినా వాటి నుంచి బయటపడతారు అని చెప్పేసి కూడా శాస్త్ర ప్రతీక. అందుకే ఈ యొక్క దత్తాత్రేయ జయంతి చాలా విశేషమైనటువంటిది. మీ లైఫ్ని మార్చుకోవడానికి, మీ లైఫ్ని తీర్చిదిద్దుకోవడానికి ఇది చాలా అనువైనటువంటి క్షేత్రము. ఇక్కడికి వెళ్ళేసారండి. అలాగే దగ్గరలో మనం సామాన్యంగా అక్కడ వెళ్ళలేనటువంటి వారు మన దగ్గరలో ఉన్న దత్త క్షేత్రానికి వెళ్ళొచ్చు. అదే రకంగా ఆ రోజున అరుణాచలంలో కూడా అఖండ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. లక్షలాది కోట్లాది మంది భక్తులు ఆ దీపాన్ని దర్శించుకోవడానికి చాలా మంది వస్తుంటారు. అది కూడా చాలా విశేషం. మార్గశిర పౌర్ణమి నాడు అక్కడ అరుణాచల క్షేత్రంలో విశేషంగా దీపం వెలిగించి దాన్ని పూజ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ దీప దర్శనం చేసుకున్న కోటి జన్మల పాపం అనేటటువంటిది తొలగిపోతుంది. అరుణాచల లింగం అనేటటువంటిది చాలా సుప్రసిద్ధమైనటువంటిది. అరుణాచల లింగం అగ్నిలింగంగా పూజిస్తారు. కాబట్టి ఆ యొక్క దేవుణ్ణి దర్శనం చేసుకున్నా కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ దత్త జయంతి రోజున వీలైతే దత్తక్షేత్రానికి వెళ్ళి అభిషేకాది క్రతువులు, అర్చనాది పూజా క్రతువులు చేసుకోండి. వాళ్ళందరికీ శుభము లాభము రెండూ కూడా కలుగుతాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజున అశ్వత్థ వృక్షం, రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టుకి 11 ప్రదక్షిణలు చేసుకోండి. ఆ రావి చెట్టుకి 11 సార్లు దారం ఉంటుంది కదా, పంచరంగుల దారం, దానికి చుడుతూ ఉండండి. అలా చుట్టి మీకు రావి చెట్టు కింద కూర్చుండి మీరు భోజనం చేస్తే కనుక పాతివర్త్య ధర్మం అనేటట్టు మీ పాతివర్త్యం, మీ సౌభాగ్యము కలకాలం వర్ధిల్లుతుందని కూడా మనకు శాస్త్ర ప్రతీక. కాబట్టి స్త్రీలు ముత్తైదులు ఈ రకమైనటువంటి విధానం వీలైతే ఆ రోజున వాయనం ఇవ్వడం కానివ్వండి, పసుబొట్టు ఇవ్వడం కానీ ఇలా చేసినా కూడా వాళ్ళ సౌభాగ్యం అనేటటువంటి కలకాలం వర్ధిల్లుతుందని శాస్త్ర ప్రతీకమ్మ. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్.